అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఉద్యోగుల ప్రాణాలకు భద్రత లేదని వాదిస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘ నేత కాకర్ల వెంకట్రామారెడ్డి పక్క వైకాపా ఏజెంట్ అని తేలిపోయింది. ఆయన గత చరిత్ర అంతా చూస్తే ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సంబంధాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆయన భార్య శ్వేత వెంకట్రామరెడ్డి ఇద్దరూ కూడా వైకాపాలో క్రియాశీల కార్యకర్తల్లాగా వ్యవహరించిన అనేక ఆధారాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆయన చిన్న ఉద్యోగి అయినా కూడా 30-40 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమై ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు. 2012 ఎన్నికల్లో తెలంగాణలోని ముషీరాబాద్లో ఆయన భార్య శ్వేతారెడ్డి గారిని పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. అది వీలు కాలేదు. 2014లో వెంకట్రామరెడ్డి గారికి టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారండి వైకాపాలో. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేక ఆపేశారు. ఆఖరి నిమిషంలో టికెట్లు మార్చలేకపోవడంతో శ్వేతారెడ్డి ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. అలాగే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. శ్వేతారెడ్డి ఒక సందర్భంలో అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కూడా ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. 2013 నుంచి దాదాపు 2 ఏళ్ల పాటు 2015 వరకు సోషల్ మీడియాలో వెంకట్రామరెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా వ్యతిరేక పోస్టింగ్లు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఆయన అవన్నీ కూడా డిలీట్ చేసేశారు. 2016లో హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు అమరావతికి రావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాళ్ళందరినీ రెచ్చగొట్టి మేము రామని వ్యతిరేక ఉద్యమం చేశారు. ఆయన చాలా సందర్భాలలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ పోస్టింగ్లు పెడుతూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కొమ్ము కాశారు. ఆయన ఏజెంట్ లాగా పనిచేశారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ అయ్యే వరకు ఎన్నికలొద్దు, ఈయనేదో ఉద్యోగుల కోసం, ఉద్యోగ సంక్షేమం కోసం, ఉద్యోగుల శ్రేయస్సు కోసం తప్పిస్తున్న వ్యక్తిలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగులకు డిఏ లేకపోతే అడగడు, సచివాలయ ఉద్యోగులకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు లేకపోతే అడగడు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చిన 43% ఫిట్మెంట్ ఏమైందో అడగడు. 6 డిఏలు ఆగిపోతే అడగరు. ఉద్యోగుల సమస్యలు అడగరు. నిన్ననే ఒక ఆశా కార్యకర్త వ్యాక్సిన్ వేసుకుని చనిపోయింది. అంటే వ్యాక్సిన్ వేసుకోకపోతే చనిపోతారంటున్న వెంకట్రామరెడ్డికి వ్యాక్సిన్ వేసి ఎందుకు చనిపోయారో తెలియదా? ఇప్పుడు వ్యాక్సిన్ వేసి చంపేస్తారా? ఇలాంటి వితండ వాదాలు మాట్లాడుతున్న వెంకట్రామరెడ్డి తీవ్ర పదాలు ప్రయోగించారు. ప్రాణ రక్షణ కోసం ఎవరి ప్రాణాలన్నా తీస్తామని దాదాపుగా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఉద్దేశించి పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తిని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టి జైలుకు పంపాలి. ఇలా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు ఉద్యోగ సంఘ నేతలుగా చలామణి కావడం దురదృష్టకరం. ఎప్పటికైనా వెంకట్రామరెడ్డి గారి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రజలందరూ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నాను.